హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాలీఫ్లవర్ చట్నీ చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా చూపిద్దామని. సేమ్ మామిడికాయ పచ్చడిలాగా ఉంటుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ సీజన్ కదా, అందుకని చెప్పేసి కడిగేసి ఉప్పేసి పసుపేసి కడిగేసాను వేడి నీళ్ళు వేసి. దీనికి క్యాలీఫ్లవర్కి పురుగు మందులు ఎక్కువ కొడతారు అనమాట. అందుకని ఇది బాగా నీట్గా 2 సార్లు కడుక్కోవాలి. కడిగి నేను ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద. శుభ్రంగా ఆరిపోయిన తర్వాత కొలుసుకున్నాను. గిన్నెడయిందనమాట క్యాలీఫ్లవర్ పువ్వు గిన్నెడైతే గిద్దెన్నర ఉప్పు అనమాట. గిద్దెన్నర ఉప్పు, గిద్ద కారము, చింతపండు పేస్ట్ కూడా అంతే. ఒక 150 గ్రాముల చింతపండు. నిమ్మకాయతో పెట్టుకోవచ్చు. నిమ్మకాయతో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. చింతపండు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెప్పేసి చింతపండుతో చేసి చూపిస్తున్నా. దీని ప్రాసెస్ ఎలాగో మీకు చేసి చూపిస్తా. ఓకే అండి, బాయ్ అండి. మాట్లాడద్దా? మళ్ళీ మాట్లాడు. ముందుగా చింతపండు పేస్ట్ ఇక్కడ పెట్టాను. వేసాను ఉప్పు, గిద్దెన్నర ఉప్పు వేసుకున్నానండి. చింతపండు పేస్ట్లోనే వేసుకున్నాను ఆల్రెడీ. కారం గ్లాస్ కనుక్కున్నాను. మరవ మెంతిపిండి వేస్తున్నాను. 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవు పిండి. ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చి చట్నీ పడుతున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత క్యాలీఫ్లవర్ పచ్చడి పోసి కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది చట్నీ. నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. మిక్సీలో వేసుకున్నాను. వెల్లుల్లి వేసేసుకుని కొంచెం దోరగా ఎక్కువ లైట్గా వేయించుకోవాలన్నమాట. చిన్నులపాయలు ఎక్కువ మాడకూడదు, లైట్గా ఉంటే బాగుంటాయి. చిన్నులపాయలు వేగిపోయినాయి. కట్టేసుకుని చల్లారిన తర్వాత చట్నీలు వేసి కలిపేసుకోవటమే. ఓకే అండి.